నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగముణరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 22/6/2025 నుంచి 28/6/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. అయితే ఈ వారం మనం ఈ గ్రహాల యొక్క పరిస్థితులు అనుసరించి మన యొక్క రాశిఫలాలు తెలుసుకుందాం. అయితే ఈ యొక్క ఖగోళంలో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే మిథున రాశిలోనే రవి, బుధుడు, గురుడు అనే గ్రహాలు, శుక్రుడు మేష రాశిలో ఉన్నాడు, శనేమో మీన రాశిలో శని, కుంభరాశిలో రాహు, కన్యా రాశిలో కేతువు ఈ గ్రహాల యొక్క పరిస్థితి కనపడుతుంది. చంద్రుడు మేష, వృషభ, మిథున రాశిలో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. ధనుర్రాశి, ఈ ధనుర్రాశి వారికి మనం చూసినట్లయితే పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో ఈ చంద్రుడి యొక్క సంచారం ఉంటుంది. మరి సప్తమ స్థానంలో రవి, గురుడు, బుధుడు ఉన్నారు. చేత కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చక్కటి ప్రోత్సాహాన్ని ఇస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. మరి చెప్పాలి అన్నట్లయితే మనకి తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం తప్పనిసరిగా యోగాన్ని ఇస్తుంది. చేత ఈ రాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాలన్నీ లాభిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు వెళతారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకి ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల పరంగా డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీల్లో ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి వారు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం వల్ల, అర్ధాష్టమ శని ప్రభావం వలన శ్రమ, చికాకు, అసంతృప్తి కూడా ఉంటుంది. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. కొంత శ్రమ కూడా పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుచేత సంఖ్యల్లో 3 రంగుల్లో ఎరుపు వాడుతూ ఎక్కువగా హనుమాన్ చాలీసా పఠించండి. శనివార నియమం చేయండి. దానాల్లో తిలదానం చేయండి. వారాల్లో శనివారం చేయండి. స్తోత్రాల్లో హనుమాన్ చాలీసా పఠించండి. సుందరకాండ పఠించండి. మంచి విశేషమైనటువంటి ఫలితాల్ని పొందగలుగుతారు. మీకు సందేహం ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం.